చనిపోతున్నారు. మా పల్లెలు చూస్తే 2 రోజులకు 3 రోజులకు ఒకసారి చూస్తే పోస్టర్లు ఉంటాయి. ఎవరు అంటే పల్లెడు ఏదైందంటే 2 బయట యాక్సిడెంట్ అయింది. యవనస్తులు ఏమైపోతుంటున్నారంటే విచ్చలవిడితనములు అయిపోయారు. విచ్చలవిడితనము ఎందుకు ఈరోజు స్వతంత్రత అంటారు. మామూలు ఏమంటున్నారండి? స్వాతంత్రం. యవనస్తులు కూడా స్వాతంత్రంలోకి వచ్చేసారు. ఏ స్వాతంత్రం అంటే నాకన్నీ తెలుసు. ఏం తెలుసు అండి? ఏం తెలుసు చెప్పాలి. యవనస్తులు చెప్పాలి. మాకన్నీ తెలుసు, నాకు తెలియదంటే ఏమీ లేదు. నాకన్నీ తెలుసు కాబట్టి నా ఇష్టానుసారముగా నాకన్నీ తెలిసి ఇష్టానుసారముగా కళ్ళు కనబడకుండా కళ్ళు కనబడుతున్నాయి. అసలుకి కళ్ళు కనబడుతున్నాయా? కనబడట్లేదు. ఇష్టానుసారం కళ్ళు కనబడుతుంది. కళ్ళు బాగా కనబడుతుంది కానీ రేపు జరగబోయేది కనబడదు. అది కళ్ళు కనబడకుండా అనేది. ఏం కళ్ళు కనబడదు? ఏంది కళ్ళు కనబడుతుంది కూర్చున్నామా అంటారు వచ్చి. ఏంది అన్న వచ్చి వాక్యం చెప్తున్నాడు, కళ్ళు కనబడలేదు, కళ్ళు కనబడుతుంది కూర్చున్నామా. తమ జీవితములు యవనస్తులు పాడు చేసుకుంటున్నారు. పాడు చేసుకోకుండా ఉండడానికి దేవుడు ఈ సమయాన్ని నీ కొరకే ఏర్పరిచాడు. ఈ థీమ్ ఇచ్చింది నీ కొరకే. అలా చాలాసార్లు నీకు నాని కాదు, వాళ్ళకిలే. ఎవరికి? నేను చక్కగా చదువుకుంటున్నా బైబుల్, నేను చక్కగా ప్రార్థన చేసుకుంటున్నా, నేను చక్కగా మందిరానికి వెళ్తున్నా, నేను చక్కగా ఆరాధన చేస్తున్నా. ఇది నాది కాదు, వాళ్ళే అనుకోవద్దు. అనుకునే వాళ్ళు ఉన్నారు లేరా? ఇది నాకు కాదు, ఈ వర్తమానం ఈ తీవు నాది కాదు. నేను బాగా ఫలిస్తున్నా, నేను చక్కగా బైబిల్లో ఉన్నా, దేవుల్లో ఉన్నా, చక్కగా చదువుకుంటున్నా, మంచి స్థానంలో ఉంటున్నా.